నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్షణ రంగంలో భారత్ కు మరో అరుదైన ఘనత. కావేరీ ఇంజన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్ కు అనుమతి. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసే బాధ్యత నాది అన్న సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీని లేకుండా చేస్తామన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. వైకాపాపై మంత్రి లోకేష్ ఫైర్. రేషన్ కార్డుదారులకు అలర్ట్, మారిన టైమింగ్స్. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగుల గుంపు దాడి, పలువురికి గాయాలు. అప్రమత్తమైన అటవీ శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక ఉగ్రవాదులతో నష్టం జరుగుతుంది. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసే బాధ్యత నాది అని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు. జే బ్రాండ్తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు. అలాగే డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇక పోలవరం రాష్ట్రానికే ఒక వరం. కేంద్రానికి చెప్పి పోలవరాన్ని ఒక గాడిన పెట్టాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. గత పాలనలో 3 ముక్కలు ఆట ఆడి రాజధాని లేకుండా చేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు. టీడీపీకి వెన్నెముక్క బీసీలు. బీసీలకు నేను సామాజికంగా, ఆర్థికంగా పెద్దపీట వేస్తాను అన్నారు. 47,756 కోట్లు కేటాయించాం. ఎస్సీ, ఎస్టీలకు రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు ఉచితంగా డబ్బులు ఇస్తాం. బీసీలకు 3 కిలోవాట్ల వరకు 98,000 సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేపడతామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది టీడీపీ. కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే మీ భూములు గోవిందా అయ్యేవి. ఇక రాబోయే మహానాడు నాటికి భూ సమస్యలు లేకుండా చూస్తానని చంద్రబాబు అన్నారు. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు, ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా. మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలెట్ బోర్డు పెట్టారని ఆరోపించారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ఇప్పుడు ప్రజలే ఫుట్బాల్ ఆడుతున్నారు. మన నాయకుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి ప్రజలు తాళాలు వేశారని ఎద్దేవా చేశారు. ఇక ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఓ ప్రభంజనం. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది.
దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు తాజాగా పౌర సరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. MDU విధానం అమలులో ఉన్నప్పుడు ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ క్షేత్రస్థాయిలో పరిశీలించే నిమిత్తం విజయవాడ మధురనగర్ రేషన్ డిపో నెంబర్ 218ని పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరభ్తో కలిసి సందర్శించారు. ఈ ఫోన్లో లాగిన్ నుంచి కార్డు నెంబర్ ఎంటర్ అయ్యే విధానం, కార్డుదారుని వేలిముద్ర, కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో MDU వాహనం ఎప్పుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్థితి ఉందని అన్నారు. దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పారు. నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారాల్లోనూ రేషన్ పంపిణీ కొనసాగుతుందని ఆయన అన్నారు. 65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారీగా సిద్ధం చేశామని, వారికి 1 నుంచి 5వ తేదీలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. ఇళ్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని చెప్పారు. రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ను రూపొందించిందని చెప్పారు. ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు. MLS పాయింట్ నుంచి సరుకు ఎంత వచ్చింది, కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారనే వివరాలు రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని మంత్రి చెప్పారు. ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం, ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు, ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ, ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ. విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతోంది క్యాంపు. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. అదేవిధంగా వేయింగ్ మెషిన్లు తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలంలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగుల గుంపు దాడికి పాల్పడ్డ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, అటు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రైతులు మరణించిన సంఘటన మరొక ముందే ఇప్పుడు ఏకంగా సిబ్బందిపైనే దాడులకు పాల్పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఎర్రావారిపాలెం మండలం ఎలమంద పంచాయతీ బోయపల్లి అటవీ ప్రాంతం సమీపంలో ఏనుగుల సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది డ్రోన్ల సహాయంతో అడవి సమీపంలోని ఏనుగుల సంచారాన్ని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు.
ఏనుగులను అడవివైపు ప్రాంతంలోకి తరలించే క్రమంలో గుంపులో జంట ఏనుగులు సిబ్బందిపై తిరగబడ్డాయి. ఈ దాడిలో మునుస్వామి, లక్ష్మీప్రసాద్ ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తారు. కోటకాడపల్లి, ఎల్లమంద, ఉష్టికాయలపెంట పంచాయతీలో ప్రజలను అటువైపు సమీపంలోని రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని గ్రామస్తులకు అధికారులు చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎస్వి జూ పార్క్ నందు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాగా ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగాంధ్రలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు పతంజలి యోగా, రోటరీ క్లబ్, దివ్యారామం సిబ్బంది, ఇతర ప్రైవేట్ సంస్థల వారు పాల్గొన్నారు. అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు మాసం రోజుల పాటు యోగాలో దాదాపు 10 లక్షల మందికి యోగాపై అవగాహన కల్పించి వారు నిత్యం యోగా చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా యోగా కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రగిరికోట, శ్రీహరికోట, పులికాట్ తదితర ప్రాంతాలలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక 5,000 మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి జూ పార్క్లో మనం యోగా చేస్తాం. ఇక్కడ ఈ న్యాచురల్ అంటే దీంట్లో నేచర్ మమేకమై యోగా చేయటం అనేది కూడా ఒక మంచి మెసేజ్గా, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో తూపిలిపాలెం బీచ్లో కానీ, శ్రీహరికోటలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, మనం అదేవిధంగా పులికాట్ లేక్లో కానీ ఇట్లాగా మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా మనం ఈ చంద్రగిరి ఫోర్ట్లో కానీ ఇవన్నీ యోగా చేస్తున్నాము. అదేవిధంగా ఒకవైపు ప్రజలందరికీ కూడా ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది. వీళ్ళ ద్వారా అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మన జిల్లాలో సుమారుగా 10 లక్షల మందికి యోగా మీద అవేర్నెస్ కల్పించి యోగా ట్రైన్ కూడా అయ్యే విధంగా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలిచి 11వ అంతర్జాతీయ యోగాంధ్ర డేని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. దానికి నెల రోజులు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చాలామంది విశాఖపట్నంకి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వచ్చే రోజు సక్సెస్ చేయాలనేసి, అదేవిధంగా దీనికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే అంతర్జాతీయ 11వ యోగా సందర్భంగా ప్రధానమంత్రికి మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం బెస్ట్గా జరుగుతూ ఉందనేసి చూపించాలనేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ DGR ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. DGR శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించి రక్షణ సిబ్బంది అందరికీ అభినందనలని మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం రంగంలో వారికి గొప్ప 2వ కెరీర్ను కోరుకుంటున్నానన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ DGR లక్ష్యాలు మరియు లక్ష్యాలకు దోహదపడడానికి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి చేసిన కృషిని కూడా ఆయన ప్రశంసించారు. ఒక మాజీ సైనికుడి కొడుకుగా రక్షణ సిబ్బందికి తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అనంతరం ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ సందర్శనలో భాగంగా కలెక్టర్ అన్ని వంటశాలలు, ప్రయోగశాలలను సందర్శించి ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. డాక్టర్ ఎం తిరులోగచందర్ ఇన్స్టిట్యూట్ అందించే కోర్సులు మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం పరిశ్రమలో విద్యార్థులకు అవకాశాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది డాక్టర్ ఎం తిరులోగచందర్, డాక్టర్ లోమ్టే దౌలత్రావు, చల్లేశ్వరరావు, విష్ణుప్రియాదేవి, నిర్మల్ శర్మ, మధుసూదన్ రాజు, బాబు మరియు ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, DGR శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం అయినా సరే భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. 10 రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు 10 రోజుల నుంచి కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకు క్యూలైన్లు విస్తరించి ఉన్నాయి. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో
భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమలలో అన్ని ప్రాంతాల్లో అన్నప్రసాదాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసే వారికి కూడా అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీరు వంటి వాటిని శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. జూన్ మొదటి వారంలో పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలకు ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. హుండీ ఆదాయం కూడా తిరుమలకు భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,621 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,445 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు త్వరలో తీపి కబురు తెలపనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను రైతు బిడ్డని అని, ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినని మాటలతో చెప్పడమే కాకుండా తన సొంత జిల్లా అయినటువంటి మామిడి రైతులకు ఓ శుభవార్త త్వరలో అందించనున్నారు. రాష్ట్రంలో నూజివీడు తర్వాత అత్యధికంగా జ్యూస్ తయారీకి ఉపయోగించే తోవతాపరి మామిడి పండ్లు అత్యధికంగా పండించేది చిత్తూరు జిల్లాలో మాత్రమే. అటువంటి మామిడి పండ్లకు గత కొంతకాలంగా సరైన రేటు రైతులకు లభించడం లేదు. దీనికి ముఖ్య కారణం దేశ పరిస్థితుల దృష్ట్యా విదేశీ ఎగుమతి నిలిచిపోవడం ఒకటైతే, స్వదేశంలో అమ్మకానికి మించి ఉత్పత్తి అవ్వడం, జ్యూస్ ఫ్యాక్టరీలలో అత్యధికంగా నిల్వ ఉండడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడం గగనమైనది. ఈ దయనీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు. దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో 65కి పైగా మామిడి పండ్ల రసాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి ఏడాది లక్షల టన్నుల మామిడి పండ్లను ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేసి రైతులకు నామమాత్రపు ధరలు చెల్లిస్తూ వచ్చారు. కానీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయాలలో కూడా వచ్చే భక్తులకు మామిడి పండ్ల రసాన్ని మిగతా వాటితో పాటు అందించాలని యోచిస్తున్నారు. ఇదే ఆచరణ యోగ్యం అయితే చిత్తూరు జిల్లాలోని రైతులు నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానంలకు పండ్లను అమ్మడంతో గిట్టుబాటు ధర లభిస్తుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే జ్యూస్ ఫ్యాక్టరీలను టీటీడీ కాంట్రాక్ట్ తరహాలో తీసుకొని రైతుల నుండి నేరుగా మామిడి పండ్లను కొనుగోలు చేసి తయారైన జ్యూస్ను వచ్చే భక్తులతో పాటు పాఠశాల విద్యార్థులకు అందించడంతో రైతులను ఆదుకున్న వారవుతారని పలు రైతు సంఘం నేతలు, రైతులు ఆనందపడుతున్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకి ప్రసాదాలు, అదేవిధంగా పాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క సమ్మర్ సీజన్లో, వేసవ కాలంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు కాబట్టి అక్కడ వచ్చేటువంటి భక్తులకి ఈ రైతులు పండించినటువంటి మామిడికాయతో చేసినటువంటి జ్యూసు, ఈ చిత్తూరు జిల్లాలో అదే అనేక జ్యూస్ ఫ్యాక్టరీలు ఉంది కాబట్టి ఆ యొక్క జ్యూస్ని సేకరించి టీటీడీ వాళ్ళు పాలతో పాటు పాలున్నా సరే, లేదంటే ఈ యొక్క సీజన్లో మాత్రం ఈ యొక్క మామిడి పండ్ల జ్యూస్ని వచ్చే భక్తులకి ఉచితంగా సరఫరా చేయాలని చెప్పి, అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా ఈ పిల్లలకి మధ్యాహ్న భోజనంతో పాటు ఈ గుడ్డు అవన్నీ ఇస్తున్నారు కదా, ఆ గుడ్డుతో పాటు ఈ మామిడి పండ్ల జ్యూస్ కూడా ఈ చెక్కీలకు కూడా ఇస్తున్నారు. వాటితో పాటు ఈ యొక్క మామిడి పండ్ల జ్యూస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి చిత్తూరు కలెక్టర్ ఆఫీసులో జరిగిన సమావేశంలో కొంతమంది నాయకులు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుమల ఆలయంలో కానీ, కాణిపాకంలో కానీ, కాళహస్తిలో కానీ ఇలాంటి ఆలయాలు ఏవైతే పెద్దగా ఉందో ఆ ఆలయాల్లో వచ్చే భక్తులు కూడా ఈ యొక్క జ్యూసు ఉచితంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వగ్రామంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సోలార్ రూఫ్ ప్రాజెక్ట్ సత్ఫలితాలను ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేంద్ర నాయుడు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వగ్రామమైన నారావారిపల్లెతో పాటు రంగంపేట, చిన్న రామచంద్రాపురం పంచాయతీలలోని 1600 గృహాలకు సోలార్ గ్రూప్ ప్రాజెక్టును అమర్చారు.
దీని వలన వినియోగదారుడు ప్రతి నెల విద్యుత్ ఛార్జీల రూపంలో ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా ఉచితంగా పొందవచ్చు అని తెలియజేశారు. ఈ సోలార్ ప్రాజెక్టును పొందదలిచిన వినియోగదారుడు 1 కిలోవాటుకు 60,000 చొప్పున 3 కిలోవాట్లకు 1,80,000 చెల్లిస్తే వారి గృహానికి ఈ సోలార్ ప్రాజెక్టును అమర్చడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మొదటి కిలోవాటు 30,000 రూపాయలు, రెండవ కిలోవాటు 30,000 రూపాయలు, మూడవ కిలోవాటుకు 18,000 రూపాయల చొప్పున 78,000 రూపాయలు సబ్సిడీ రూపంలో తిరిగి వినియోగదారునికి అందిస్తుందని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఎటువంటి పైకము చెల్లించకుండా ఈ ప్రాజెక్టును అమర్చుకోవచ్చని, దీనిని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును అమర్చిన నారావారిపల్లెతో పాటు 3 పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డును త్వరలో కలెక్టర్ చేతుల మీదుగా తాము అందుకోనున్నట్లు తెలిపారు. నారావారిపల్లి 3 పంచాయతీల్లో రంగంపేట, నారావారిపల్లి, చిన్నరామాపురం 3 పంచాయతీల్లో 1,600 ఇండ్లకి 1 మంత్లో సోలార్ రూఫ్ టాప్ 2 కిలోవాట్స్ పెట్టడం జరిగింది. దీనికి అదే దేశంలోనే నెంబర్ 1 పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి స్కాచ్ అవార్డు కూడా ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు. సో ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ తిరుపతి జిల్లాలో. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రతి కన్జ్యూమర్ కూడా మనం 2 కిలోవాట్స్ కానీ 3 కిలోవాట్స్ పెట్టుకుంటే వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. 1 కిలోవాట్కి 60,000 లెక్కన 3 కిలోవాట్లకి 1,80,000 కడితే దాంట్లో 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కిలోవాట్కి 30,000, రెండవ కిలోవాట్కి 30,000, మూడవ కిలోవాట్కి 18,000, మొత్తం 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ పెట్టిన 1,600 ఇళ్లలో అందరికీ వాళ్ళు మిగులు విద్యుత్తు వాళ్ళు డిపార్ట్మెంట్కు ఎనర్జైజేషన్ చేసిన తర్వాత, సింక్రనైజ్ అయిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్కి సప్లై చేస్తున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు జరుపుకునే మహానాడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ రోజున తిరుపతి నగరం నుంచి దాదాపు 5,000 మంది ఈ బహిరంగ సభకు హాజరవడానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కుటుంబ సభ్యులంతా కూడా రావడం జరుగుతుంది. దాదాపు 35 బస్సుల్లోనూ, అదేవిధంగా కార్లల్లోనూ, ట్రైన్స్లోనూ అందరూ కూడా ఈ రోజున ఎంతో ఉత్సాహంతో కడపలో జరిగేటువంటి ఈ మహానాడు బహిరంగ సభకి అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 30వసారి మరలా కూడా ఈ రోజున 30 సంవత్సరాలుగా కూడా 15వసారి ఆయన్ను ఏకగ్రీవంగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. దానికి మనం అందరం కూడా ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడు కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మొట్టమొదటిసారి కడపలో మహానాడు నిర్వహించుకోవడం. నిన్న 2 రోజులు కూడా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన తీర్మానాలు ఒకసారి చూస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్ నిలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, ఏదైతే 6 శాసనాలు కానీ మిగతా తీసుకున్న తీర్మానాలు కానీ చూస్తే రాబోయే రోజుల్లో యువతకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ విధంగా ప్రజలందరి కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఉంది అనడానికి నిదర్శనమే నిన్న 2 రోజుల తీర్మానాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 3వ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు జరుగుతూ ఉంది. ఆ బహిరంగ సభకు గాను తిరుపతి నుంచి 26, 27, 32, 42, 35, 43, 44 డివిజన్ల నుంచి భారీ ఎత్తున 6 బస్సులతో తరలి వెళ్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు కావచ్చు, అలాగే రాష్ట్ర అర్బన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణ.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం 6:45 కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మునికృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు ఏపీ శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. బాలాసోర్కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతున్నందున అది తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ భావిస్తోంది. గురువారం మే 29న ఉదయం 11:30 సాగర్ ద్వీపం, కేప్ ఉపారా మధ్య పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను డీప్ డిప్రెషన్ దాటిందని ఐఎండీ పేర్కొంది. సాయంత్రం వరకు ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలి ఆ తర్వాత క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోల్కతాలో సహా బెంగాల్లోని అనేక జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఏపీలోని 10 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి, వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. చిన్నారులపై అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో మైనర్లపై అత్యాచారానికి పాల్పడే వారికి పడే శిక్ష దేశంలో చర్చకు దారితీసేలా ఉండాలని ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 4 రోజుల కిందట కడప జిల్లా కందుల దిన్నెలో 3 ఏళ్ల చిన్నారిపై సొంత బంధువే అత్యాచారానికి పాల్పడడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిచివేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఇటు న్యాయ వ్యవస్థకు, హోమ్ మినిస్టర్లకు అందరికి కూడా ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకోవడం జరిగింది. అయినా ఇటువంటి దురాగ్రతాలు మన రాష్ట్రంలో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసి చంపేసి, అది కూడా సొంత బంధువే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం జనసేన పార్టీ నాయకుల హృదయాలని, ఎన్డీఏ కూటమి నాయకుల హృదయాలు అన్నీ చలించివేసింది. ఇది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు తీవ్రంగా బాధపడుతుంది. కలిసివేసిన ఆయన శోభ చాలా ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా, మనం ఇంకా ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం అని చాలా బాధాకరం కూడా ఉండడం జరిగింది. జూన్ 4న జరగబోయే వెన్నుపోటు దినంను విజయవంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల, కార్యవర్గ సభ్యులకు, నాయకులకు వైఎస్ఆర్సీపీని అభిమానించి జెండాను మోసే ప్రతి కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు
వెన్నుపోటు దినంను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. హామీలతోటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా సంవత్సరం గడిచిపోయినా కూడా తమ పాలనలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మన పార్టీ మీద, మన పార్టీ నాయకుల మీద, మన పార్టీ కార్యకర్తల మీద దమన నీతిని ఉపయోగిస్తూ అందరినీ కూడా అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేస్తూ వికృతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి పాలన యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా జూన్ 4వ తారీఖున ప్రజలకు ఈ ప్రభుత్వం, ఈ పార్టీలు చేసినటువంటి ద్రోహాన్ని వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ఆ రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ తరువాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, సంబంధిత సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాలలో వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము, దమన నీతిని వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వవలసిందిగా మన నాయకులు ఆదేశించడం జరిగింది. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా అన్ని క్రీడల్లో క్రీడాకారులు పాల్గొన్నప్పుడే విజయాలను అధిరోహించవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ చివరి రోజులో భాగంగా ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, కార్పొరేటర్ నరసింహాచారి తదితరులు విచ్చేసి విన్నర్స్కు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ సిపిఎల్ యొక్క ముఖ్య ధ్యేయమని, సిపిఎల్లో గెలుపొందిన వారు ఏపీఎల్లో రాణించి ఐపీఎల్లో ఆడేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి క్రికెట్ను బలోపేతం చేసి క్రికెట్ క్రీడాకారులను భారతదేశ జట్టులో ఆడించాలన్నదే సిపిఎల్ యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. కష్టపడమే కాకుండా టెక్నిక్ ద్వారా క్రికెట్ ఆడటం ద్వారా విజేతలుగా నిలవచ్చునని, బంతి వస్తున్న వేగాన్ని గమనించి బ్యాటింగ్ చేయడం ద్వారా 4లు 6లు కొట్టవచ్చునని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ప్లేయర్స్ సచిన్ కూడా ఈవెన్ ఇన్ హిస్ ప్రైమ్ ఫామ్ చాలా మిస్టేక్స్ చేసేవాళ్ళు, కానీ దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకునే వాళ్ళు అనేది తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేసేవాళ్ళు. మీ అందరికీ తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ ఐ థింక్ సిడ్నీ టెస్ట్ ఇన్నింగ్స్ ప్లేడ్ బై సచిన్. గెలవడం ఎలా, మనల్ని మనం నమ్ముకోవాలి. మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది. మన లైఫ్ తప్పుదారి పడడానికి కానీ ఓటమిని అలాగా మనం డైజెస్ట్ చేసుకునేసిన తర్వాత మనం ఎప్పుడు ఎదగలేము. మన లైఫ్ మన రెస్పాన్సిబిలిటీ మన పర్సనల్గా మనమే తీసుకోవాలి. మీరందరూ కూడా పెద్ద క్రికెట్ ఆడాలని, మీరందరూ కూడా ఈ సిపిఎల్ ద్వారా ఏపీఎల్కి వెళ్ళి ఏపీఎల్ ద్వారా ఐపీఎల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్ సీజన్లో భాగంగా రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో చేపట్టవలసిన నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మే 29 నుండి జూన్ 12వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు తెలిపారు. సుమారు 1.5 కోట్ల మంది రైతులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, దోహదపడుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా మన రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ఈ 15 రోజుల పాటు తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని 25 మండలాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా 3 టీములు ఏర్పాటు చేసి ప్రతి టీము కూడా ఒక్కొక్క మండలంలో 3 గ్రామాలు సందర్శించి రోజుకి 800 రైతుల చొప్పున ఈ 15 రోజుల పాటు 18,000 మంది రైతులకు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఈ యొక్క ఆధునిక సాంకేతిక సమాచారాన్ని చేరవేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము. ముఖ్యంగా నేల ఆరోగ్య పత్రాలు, భూసార పరీక్ష ఎలా చేసుకోవాలి, మట్టి నమూనాలు ఎలా సేకరించాలి, దాని ఫలితాల ఆధారంగా ఎలా ఎరువులు వాడాలి, సమతుల ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పించడం. ఇండియా శాస్త్రవేత్తలు రక్షణ రంగంలో మరో ఘనత సాధించారు. డిఆర్డీఓ కావేరీ ఇంజన్ను స్వతహాగా రూపొందించింది.
కావేరీ ఇంజన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి పొందింది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దగ్గరే జెట్ ఇంజన్ తయారీ టెక్నాలజీ ఉంది. ఈ ఇంజన్లను యూసీఏవీ ఘాటక్ విమానాల్లో అమర్చేందుకు ఇండియన్ సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంజన్ విజయవంతమైతే విమానాలు రాడార్లు సైతం గుర్తించలేని స్పీడ్తో దూసుకెళ్లగలవు. దీంతో రక్షణ రంగంలో భారత్ గొప్ప శక్తిగా ఎదగగలదు. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. రష్యాలో కావేరీ ఇంజన్కు టెస్టుకు ఏర్పాటు చేస్తున్నారు. కావేరీ ఇంజన్ జెట్ ఇంజన్ దేశీయంగా తయారు చేయడంలో ఇది కీలక అడుగుగా మారనుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 97,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,895 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,04,00,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 103 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రక్షణ రంగంలో భారత్కు మరో అరుదైన ఘనత. కావేరీ ఇంజన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసే బాధ్యత నాది అన్న సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీని లేకుండా చేస్తామన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. వైకాపాపై మంత్రి లోకేష్ ఫైర్. రేషన్ కార్డుదారులకు అలర్ట్, మారిన టైమింగ్స్. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగుల గుంపు దాడి, పలువురికి గాయాలు. అప్రమత్తమైన అటవీ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.